హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మీకు అందరి ముందుగా నమస్కారాలు. మళ్ళీ నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అయ్యే వీడియో. నేను చెప్పాను కదా, మా గురుగారి గురించి చెప్తాను. బాబా గురించి నేను 3 ఎపిసోడ్గా చెప్పాను. 2 ఎపిసోడ్గా చెప్పాను కదా, ఇది 3వ ఎపిసోడ్ అండి. మా గురుగారు ఎలా పరిచయం అయ్యారో ఏంటో అనేసి మీకు చెప్తాను. అతను ఏం మహిమలు చేశారో చెప్తాను. నేను ముందుగా మీకు చెప్తున్నానండి, మీకు ఈ వీడియో కానీ నచ్చకపోతే స్కిప్ చేయండి. ఎందుకంటే నాకు బాబా గారు ప్రసాదించారు ఈ గురువు, లివింగ్ గురువు మాట. అతను మా రమణానంద మహర్షి గారు. మీకు అతను నచ్చకపోతే మీరు ఈ వీడియో చూడకండి, స్కిప్ చేసేయండి. నచ్చితే కనుక చూడండి. అంటే రుణాల బంధం ఉంటే కానీ మనము చేయలేమండి. అంటే బాబాతో కానీ లివింగ్ గురువుతో కనెక్ట్ అవ్వలేము. ఎందుకంటే ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుడికి ఇంతమంది నిందించారండి. స్త్రీలోలడు, వెన్న దొంగలు అన్ని చేశారు. అప్పుడు భగవంతుడిని ఎవరు గుర్తించలేదండి అతనికి. అదే అంటారు, ఆకులు కాలింటారు చేతులు పట్టుకోవడం అంటారు కదా. అలాగే ఉన్నంత వరకు అతన్ని ఎవరు అంటే భగవంతుడిని కనిపెట్టలేదు, భగవంతుడిని ఆరాధించలేదు. అతను అవతారం చాలించిన తర్వాత ఇతని దేవుడు ఇది మంచి పూజలు పురస్కారాలు వ్రతాలు నోములు చేశారు. అలాగే బాబా గారు జీవితాలను కూడా అంతేనండి. దొంగ అనే ముద్ర కూడా వేశారు అప్పట్లో. అంటే అప్పట్లో అలా వేశారు, జైలు కూడా పెడతారన్నారు. అలాగే మీరు బాబా జీవిత చరిత్ర చదివితే కనుక మీకు తెలుస్తుంది ఆ ఘట్టం ఏంటో అని. నేను వేరే చెప్పక్కర్లేదు. అంత మహానీయుడు మహాగురువుకే నిందలైనప్పుడు ఇప్పుడు ఈ కలియుగంలో అతనికి నిందలు వేయడం ఎంత ఇదే అండి. నిందలు వేస్తారు, తప్పదు. నిందలు వేస్తేనే ఎలా అంటే రాయి కొట్టి ఒక విగ్రహం అయినట్టు గురువులకు ఎన్నో నిందలు భరిస్తారండి. ఎన్నో చేసిన తర్వాత అప్పుడు దేవుడిని గుర్తిస్తారు. అదొకటి. ఈ నిందలు తప్పదండి. కలియుగంలోని ఎంత మంచి పని చేసినా, నేనే భగవంతుని అన్నా సరే, నేను గురువుని అయినా సరే ఎవరు నమ్మరండి. కానీ రుణాల బంధం ఉంటే, జన్మల బంధం ఉంటే అతనితో మనం ముడిపడతాము. అలాగే నాకు కూడా జన్మల బంధం ఉంది కాబట్టి నా స్వామి గారు నాకు గురువుగా దొరికారు, లివింగ్ గురువుగా. ముందు నేను పుస్తకం రూపంలోనే బాబా గారిని నేను తెలుసుకున్నానండి, అది జీవిత చదివి. కానీ ఇతను పరిచయం అయిన తర్వాత బాబా గారు ఏం చేశారు అని చక్కగా వివరంగా చెప్పారు అతని బోధలు. అలాగే నేను 2010 నుంచి గురువు గారిని నమ్మానండి. అంతవరకు నా జీవితం ఒక రకంగా ఉంటే 2010 నుంచి ఇప్పుడు 2025 వరకు ఒక రకంగా ఉంది నా జీవితం. చాలా మార్పులు వచ్చాయి, చాలా అన్ని వచ్చాయి. ఇతను అంటే బాబా గారు వచ్చి చేయలేరు కదా, చేస్తారు, మహిమలు చేస్తున్నారు. కానీ ఇంకా బాగా తెలుసుకోవాలి, ఇంకా ముందుకి. ధ్యానం అంటే తెలిసింది కాదండి నాకు. అలాంటిది ఈ గురువు ధ్యానం ఏంటో మంచి విషయాలు చెప్తారు. మన బలవంతం పెట్టరు. మీకు ఇష్టం ఉంటే చెయ్యండి, లేదంటే మానింది అంటారు. అంతేగాని ఏదో డబ్బులు మీరు లక్షలు నాకు తెచ్చి కట్టిండి, కట్టపోతే అవదు, కట్టపోతే మీకు పాపాలు చుట్టుకుంటాయని ఎప్పుడు అతను చెప్పలేదండి. అతను ఎప్పుడు చెప్పినా ఏంటంటే, ఇప్పుడు బాబా గారు అప్పట్లో దక్షిణ తీసుకున్నారు కదండి. అప్పుడు రూపాయి 2 రూపాయలు అలా దక్షిణ తీసుకున్నారు అతను. కానీ ఇంకోటి చేయండి, నాకు టీవీ సౌండ్ అట్లా వస్తుంది. అది మా అత్తగారు పెట్టుకున్నారు, మరి తప్పదు. మరి ఎన్ని తలుపులు వేసినా సరే సౌండ్ వినిపిస్తుంది. మరి కొంచెం ఇంకోటి చేసిండి, ఒక నిమిషం. అదండి సంగతి. ఇప్పుడు మనం ఒక రూపాయి, మన కష్టపడింది రూపాయి దేవుడికి ఇస్తే కదండి మనకి ఒక 10 రూపాయలు ఇస్తారు. అదే ఏమి ఇవ్వకుండా నేను పూజలు చేయను, పుస్తకాలు చేయను, దానం చేయను, ధర్మం చేయను, ఏమి చేయను, నాకు వచ్చి పడిపోవాలి అంటే ఎలాగొస్తాయండి? రావు కదా. మనం ఒకటిస్తే మనకు 10 వస్తాయి. అలాగే మన కన్న పిల్లలైనా సరే, ఇరుగు పొరుగు అయినా సరే, భర్తకి మనం ఇప్పుడు భర్తకైనా మన శక్తి కొద్ది మనం శక్తి మనం వచ్చి మన ఇల్లు అనుకూలు అన్ని చేస్తే కదా భర్త మనం చూస్తాడు. అది నాకేం లేదు, నేను చేయాలి, నువ్వే అన్ని చేసి పెట్టండి, ఏ భర్తనే చూస్తారా? 4 రోజులు తిరుగు తెంపులేదు. అలాగే దైవం అయినా సరే, గురువు అయినా సరే మనకి అంటే నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మపోయిన వాళ్ళు వాళ్ళ అదృష్టం. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి రుణాల బంధం లేదు, ఇంకా అది అనుకోవాలి. అయితే పోలండి, ఈ టాపిక్ ఇంతలో ఆపుదాం. ఇప్పుడు మా స్వామి ఎలాగా నాకు పరిచయం అయ్యారంటే, నాకు బాబా గారు కళ్ళకి వచ్చి చెప్పారు. తర్వాత అంటే లాస్ట్ వీడియో చెప్పాను బాబా గారు ఎలాగా నాకు స్వామి ఎలాగ పరిచయం అయ్యారో అనేసి.
అలాగా మేము ముందు మా పక్కనే మాకు నైబర్స్ అంటే మా ఊర్లోని మేము ఇద్దరు ముగ్గురేనండి భక్తులవి. ఆ అందరు దేవభక్తులు కానీ గురు భక్తులు ఎవరు లేరు మా ఊర్లోని. ఇక్కడ వైజాగ్ విజయనగరం అందరూ మొత్తం చక్కగా అటు సైడ్ అందరూ గురు భక్తులేనండి. 3 మంది శిష్యులు ఉన్నారండి మా గురువు గారికి, లక్షల్లో ఉన్నారు అందరము. కానీ మేము మా ఊరికి ఈ ఆంధ్ర అంటే అతను ఇప్పుడు పీఠం పెట్టారు. ముందు మాకు వైజాగ్ లోనే ఉండేదండి. షిరిడి సాయి అనుగ్రహ పీఠం అని ఉంది సీతం దారిలోని, అదే బాలయ్య శాస్త్రి లేఅవుట్ లోని. అక్కడ ఉండి మేము అప్పుడు 2010 నుంచి దగ్గర దగ్గర 2012 2013 వరకు 4000 5000 వెళ్ళేవండి. అన్ని ప్రోగ్రాంలు అక్కడే చేసేవారు. ప్రోగ్రామ్స్ అన్ని మేము అటెండ్ అయ్యేవాళ్ళమి. ఎప్పుడు హైదరాబాద్ భువనగిరిలో పెట్టారో మాకు కొంచెం అంటే దూరం కదా, దూరం డబ్బుతో కూడుకున్నది చేసింది. అప్పుడప్పుడు మేము వెళ్తూ ఉంటాము. కానీ ఏదో మాకు నా శక్తి కొలది నాకు ఇది బాబా గారు ఏది ఇచ్చారు, నేను దాన్ని బట్టి నేను దానం ధర్మం చేస్తున్నాను. తర్వాత అది అలాగా ఈ టాపిక్ ఇక్కడ అండి. ఇది అంటే అప్పుడు మేము పక్కనే మా నైబర్స్ ఉన్నారు, నా ఫ్రెండ్ అన్నమాట. ఆవిడ కూడా మా రమణానంద మహా శిష్యురాలే. ఆవిడ నేను ఒకసారి విజయవాడ ఫంక్షన్ కో షిరిడి ఫంక్షన్ కో వెళ్ళామండి మా గురువు గారి ప్రోగ్రామ్ కి. మేమిద్దరమే. అప్పుడు ఈవిడ మాకు తెలిసి అంటే ఒక ఫ్రెండ్ తెలియలేదు. అలా వెళ్ళి వస్తుంటే అప్పుడు మేము అనుకున్నాం మేమిద్దరం వస్తున్నాం, మాకు గురుగారి గురించి అంటే అప్పుడు స్మార్ట్ ఫోన్లు పెద్దగా లేవండి, అక్కడక్కడ ఉండేవి. మామూలు చిన్న ఫోన్లే. ఏ చెయ్యాలన్నా చూడాలన్నా మాకు ఎవరు తెలియదు. అంటే మాకు టీవీ ద్వారా మా ఊరికి వచ్చారు, అదే ఏదో అక్కడ పీఠంలో శిష్యులు ఉంటారు, వాళ్ళ ఫోన్లు మాట్లాడి చేసి వెళ్ళేవాళ్ళు. కానీ ప్రత్యేకంగా మాకు తెలియాలి మేము ఆ సత్సంగంలో అంటే మాకు ఇక్కడ సత్సంగం ఉండేదండి. అంటే మా నైబర్స్ ఇంట్లో మా ఫ్రెండ్ ఇంట్లో సత్సంగం ఉండేది. ఆదివారం పెట్టుకునే వాళ్ళు అలాగా చేసేవాళ్ళు. విషయాలు అలా అంతంత మాత్రమే మాకు తెలిసింది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏవైనా దాన ధర్మాలు చెయ్యాలన్నా అప్పుడు ఎలాగా చెయ్యాలి, ఎలాగ వెళ్ళాలి, ఏ కార్యక్రమం గురువు గారికి తెలియాలని మాకు ఎలా తెలియాలని అక్కడ మొక్కుకున్నాం. దేవుని దండం పెట్టుకుని మేము ఆలోచించుకుని ట్రైన్ ఎక్కి వస్తున్నామండి. నేను మా ఫ్రెండ్ ఇంకో పిల్ల ముగ్గురు అందరు కలిసి మేము వస్తున్నాం ట్రైన్లోనే వస్తుంటే మేము అలా మాట్లాడుకుని ఉంటే అంటే విజయనగర సత్సంగంలో మెయిన్ ఆవిడ పేరు చెప్పొచ్చో చెప్పకూడదు, చెప్పొచ్చండి, జయలక్ష్మి గారు అనేసి ఉంటారన్నమాట. ఆవిడ ట్రైన్ లో ఆవిడ ఇంకా కొంతమంది విజయనగరంలో సత్సంగం అంట ఆవిడది సత్సంగం. అప్పుడు వాళ్ళు కలిసి ఒక కంపార్ట్మెంట్ లో ఉన్నారన్నమాట. అంటే ఒక క్యాబిన్ లో ఇప్పుడు 70 సీట్లు ఉంటాయి కదా ట్రైన్ లో. మేము ముందుని కూర్చున్నాం, వాళ్ళము ఒక 2-3 దాటిన తర్వాత కూర్చున్నాము. అలా మాట్లాడుకుంటే మాతో పాటు ఒక పాప వచ్చింది అన్నా కదా, ఆ పాప మంచి పాటలు పాడుతుంది. కమలాన్న అమ్మాయిని ఆవిడ ఎంత చక్కగా పాడుతుందండి. గురుగారి పాటలు చాలా బాగా పాడుతుంది. గురుగారు కూడా ముగ్గులు అయిపోయారు ఆ పాటకి. అంటే అతని పాటలే, అతను రాసి పాడిన పాటలే ఈ పిల్ల పాడుతుంది బాగా. అలా పాటలు పాడుతుంటే ఒక సత్సంగం ఆవిడ వచ్చింది మాట. ఎవరు పాడుతున్నారు గురుగారు పాటలు అని చెప్పేసి వచ్చి పలానా అలా పరిచయం పెరిగిందండి. పరిచయం పెరిగితే నేను ఆ పిల్ల మాట్లాడుతుంటే నేను వచ్చాను అనమాట. అది ఆవిడ కూర్చుని సీట్కి వచ్చాను. సీట్కి వచ్చిన తర్వాత ఇలాగా ఏంటి మేము స్వామి భక్తులమే, స్వామి శిష్యులమే, కానీ మాకు ఎలాగ జరగాలి ఏంటి మాకు తెలియదు, ఏదో మేము ఇద్దరం చేసుకొని అంటే వెళ్ళాలి రావడాలు మేమే చేసుకుంటున్నాం, కొంచెం ఇబ్బందిగా ఉంది మీరేదా అంటే ఎందుకంటే మేము ఉన్నాం కదా. నేను అనేది ఇలా సత్సంగంలో జాయిన్ అవ్వండి, విజయనగరం మా ఇల్లు అడ్రస్ చెప్పి అన్ని చేసి సత్సంగం పలానా వస్తుందంటే మేము రోజు అంటే వారం పెట్టేవారు, వారం నెలకు ఒకసారి అని వెళ్ళేవాడు. వెళ్ళి అక్కడ గురుగారు స్వామి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ప్రోగ్రాంలు గట్టా అన్ని అంటే చూడండి బాబా గారు మేము ఎలా దండం పెట్టుకున్నామో ఆవిడ పరిచయం అయ్యాడు. ఆవిడ పరిచయం ఉంది ఇప్పుడు దాకా మాకు. ఏ గురుగారు ఫంక్షన్లు అయినా, ఏ ఈవెంట్స్ అయినా, ఏదైనా సరే, ఏ కార్యక్రమం దైవ కార్యక్రమాలు అన్ని అయినా సరే ఆవిడ ద్వారా మాకు తెలుస్తాయి. ఆవిడ ద్వారా మేము అన్ని ఇస్తూ ఉంటామంట. ఏదైనా అంటే మాట్లాడటం చేయడం పలానా ఇది గురుగారు ఇలా చెప్పారంటే గురుగారు ఛానల్ ఉంది, సిద్ధగురు ఛానల్. ఆ ఛానల్లో ఆవిడ అక్కడ పక్షాలన్నీ ప్రవచనాలు ఆ కార్యక్రమాలన్నీ చూస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు ఆన్లైన్ వచ్చింది, ఆన్లైన్ లో మాట్లాడుకోవాలి కదా, ఏంటి మాట్లాడుకోవాలి, ఏంటి ఇవ్వాలి ఏంటి అని అన్ని డౌట్స్ అన్ని ఆవిడ చెప్తుంటారు. మేము క్లారిఫై చేస్తుంటారు. పలానా ఇదంటే ఇలా చేయండి అలా చేయండి అని చెప్తుంటారు.
అప్పుడు ఆవిడ పరిచయం నుంచి మాకు సులువు అయిపోయిందండి గురువు గారిని కలిసి చేయడం. అదొక మిరాకిల్ స్వామి చేశారు మాకు. అలాగా ఇంకెన్నో చేశారు, నీకు గుర్తు లేవు, ఒకటో రెండో చెప్తాను. ఎప్పుడు వెళ్ళినా సరే అతను అమ్మ బాగున్నావా అడుగుతారండి. ఇప్పటికీ గుర్తుంటాం, మా ఫేస్ అతనికి గుర్తుంటుంది. అంటే అంత బిజీ షెడ్యూల్ లో కూడా మేము ఎప్పుడైనా సరే ఆశీర్వదిస్తారు. అది తర్వాత మా బాబు ఉద్యోగమేనండి. బాబు ఉద్యోగం కూడా మేము మొన్న కేంద్ర జూన్ గురు పునోకి వెళ్ళాము. చక్కగా బాబు దండం పెట్టుకున్నాడు, చేసాడు, ఉద్యోగం రావాలనేసి. అలాగే వస్తుంది కూడాను. ట్రైనింగ్ లో ఉన్నాడు మా బాబు. నిజంగా అనుకోడు కదా, స్వామి దయ వల్ల, బాబా దయ వల్లను అదే అయింది. తర్వాత ఇంకెన్నో జరిగాయి చిన్న చిన్నవి, మనకి ఏం గుర్తుంటాయి, ఎన్నో మిరాకిల్ జరిగాయి. ఇంకోటి మర్చిపోయి చాలా ఇదే జరిగిందండి. ఇంకోటి ఇప్పుడు గుర్తొస్తుంది. నాకు వేడి చేసింది కదా, వేడి చేసి ఎంత అంటే కడుపు నొప్పి అన్నమాట. ఆ కడుపు నొప్పి అంటే భరించింది. అంటే పురుడప్పుడు నొప్పులు ఎలాగ వస్తాయో, అంటే డెలివరీ టైంకి, మా ప్రసవ టైంకి ఎలా నొప్పులు వస్తాయో అలా నొప్పులు వచ్చేయండి. అలా నొప్పులు వచ్చి చాలా ఇబ్బంది పడిపోయాను. ఇలా ఇటు అటు తిరిగి ఎవరు లేరు పక్కనే. అప్పుడు బాబా విగ్రహం ఆ పక్కనే ఉన్నారు అనమాట. అంటే షోకేస్ లో పెడతాం కదా, బాబా విగ్రహం ఉంటే బాబా విగ్రహం కడుపు దగ్గర పెట్టుకొని ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూ ఓం శ్రీ రమణానంద మహాస్య నమ, ఓం రమణానంద మహాస్య నమ అని అలా అతని నామం జపించానండి. నాకు నిజం, మీకు అబద్ధం అండి. మీరు నమ్ముతారో నమ్మరో తెలీదు, నిజంగా అండి. ఒక 10 నిమిషాల్లో ఆ నొప్పి మట్టుమాయం అయిపోయిందండి. నిజం, మటు మాయం నొప్పి అయిపోయి తర్వాత కొంచెం వేడి చేస్తుంది కదా, మనం మళ్ళీ రాకుండా ఉండాలనేసి నేనమ్మో కొంచెం పందారు నీళ్ళు, పాలగుండ పలుకులు ఉంటాయి కదా, ఆ పాలగుండ పలుకు నీటిలో కలిపి తాగడం, లేదంటే మంచినీళ్ళు తాగడం, అలా చేశాను. ఇంకోటి నాకు ప్రాబ్లం ఉంది ఆరోగ్యపరంగా, అదొకటి. తర్వాత నాకు మూలవ్యాధి ఉంది. మూలవ్యాధి ఎంత కష్టపడతాను, ఇలాగా ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోలేకపోయేదాన్ని. కూర్చోలేకపోయి చాలా కష్టపడుతుంది. ఒక్క నిమిషం కూర్చుంటే చాలు ఇలాగా అనీజీగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఎవరి దగ్గర పెద్దవాళ్ళు 10 మంది దగ్గర కూర్చుంటాం, మనం ఇలాగా అంటే ఏం బాగుంటుందండి? బాగుండదు, చూసే వాళ్ళకి బాగుండదు, మనకి కూర్చున్నాక మనం ఇబ్బంది పడతాం కదా. అలా కష్టపడేదానండి, మనం చాలా ఇబ్బంది పడేదాన్ని. అప్పుడు విజయనగరం శక్తిపాతానికి స్వామి వచ్చారు. అంటే నేను ఇక్కడ మా పార్థకుల శక్తిపాతం చేశాను, కొన్ని నాకు అనుభవాలు కలిగాయి. అలాగే నాకు విజయనగరంకి వెళ్ళామంట. అప్పుడు శక్తిపాతం చేసుకున్నాను దగ్గర అప్పుడు 2011, అంటే 2011 అలా టైంలోని శక్తిపాతం చేసుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా మూలవ్యాధి లేదండి. అంటే ఎప్పుడో వేడి చేస్తే, అంటే నాకు ఎప్పుడు కంటిన్యూగా ఉండేది అలాగా. ఎన్ని నీళ్ళు తాగినా, ఎంత మంచి నీళ్ళు మజ్జిగలు తాగినా, చేసిన చాలా ఇబ్బందిగా ఉండేది, తగ్గేది కాదు. మందులు కూడా ఎన్నో మందులు వాడానండి దానికోసం. ఏ మందుల వల్ల కూడా ప్రభావం లేదు. అంటే ఆయుర్వేదిక్ మందులైనా, ఇంగ్లీష్ మందులైనా ఏవైనా వాడేదాను, ఏవి తగ్గలేదు. అతని దగ్గర నుంచి, స్వామి దగ్గర నుంచి శక్తిపాతం తీసుకున్నాను. శక్తి తీసుకొని అప్పటి నుంచి అండి ఫ్యూ మినిట్స్ లో నాకు మన మూలవ్యాధి లేదండి ఇప్పుడు వరకు. ఇప్పుడు ఎంతసేపు అయినా కూర్చోగలను, ఎంతసేపు అయినా చేయగలను. మరి అదొక నాకు మిరాకిల్ జరిగిందండి. ఆ స్వామి గారు నాకు స్వామి నేనే తగ్గించలేదమ్మా, అంతా బాబా గారే చూసుకున్నారు అంటారు. అతనిది నా గొప్పతనం కాదంటారు. ఇప్పుడు కొంతమంది గురువులు అయితే నా గొప్పతనం నేనే చేశానని చాటించుకుంటారు. అతను అలా కాదని, నాలోనే అతను దూరి అతను చేయించారమ్మా, నేను చేయించలేదు, నేను చేయలేదు, నా శక్తి అంతా అతనే వచ్చి నా రూపంలో చేశారని అన్న. అదండి ఈ 2. ఇంకా ఏవో అన్ని జరిగాయండి, నాకు గుర్తులేవు. గుర్తున్నప్పుడు నేను అప్పుడప్పుడు వీడియోలో తండ్రి ఏమన్నప్పుడు చెప్తూ ఉంటాను. అదండి, మీకు నచ్చితే కనుక ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి. ఓకే, మళ్ళీ నేను కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. కొత్త వీడియోతో కొత్త సబ్జెక్ట్ తో మీకు వస్తానండి. బై బై, సీ యూ.